స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇసాకు యాకోబుల దేవ మీకు వందనాలు తండ్రి. దయగల తండ్రి మీకు వందనాలు యేసు ప్రభా దేవా. మరి ఈరోజు కూడా దేవా మాకు జీవించే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు యేసు ప్రభా దేవా. మీ అద్భుతాలు మా జీవితంలో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు యేసు ప్రభా దేవా. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో చీకటిని కాల్చివేయండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి మీరు తోడుగా నిలవండి యేసుప్రభా. అదేవిధంగా నా తండ్రి, మరి ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా దేవా యేసుక్రీస్తునాలో మీరు వాళ్ళకి తోడు దయచేయండి యేసుప్రభా దేవా. వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగడానికి వీళ్ళు స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, వర్క్ ప్లేసెస్లో కానీ దేవుడు వాళ్ళకి తోడై ఉండును గాక నా తండ్రి. యేసుప్రభా మీరు సాయం దయచేయండి నా తండ్రి. ప్రతి ఒక్క చీకటిని కాల్చివేయండి. ప్రతి ఒక్క మరణగండం నుంచి దేవా మీ బిడ్డలకు విడుదల కలిగించండి దేవా యేసుప్రభా దేవా. ఇల్లు లేని బిడ్డలు ఎంతమంది దేవా మీకు మొరపెడుతున్నారు నా తండ్రి. వాళ్ళకి సొంత గృహం దయచేయండి యేసుప్రభా. అదేవిధంగా నా తండ్రి, జాబ్ లేని వాళ్ళు ఎంతమంది మీకు మొరపెడుతున్నారో వాళ్ళకి దేవా జాబ్ దయచేయండి యేసుప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సక్సెస్ దయచేయండి యేసుప్రభా. అదేవిధంగా నా తండ్రి, ప్రతి క్షణం మీరు తోడు నీడుగా ఉండి మీ బిడ్డలు మీరు ఎక్కల కింద భద్రపరచుకున్న తండ్రి యేసుప్రభా. మరి ఎంతమంది బిడ్డలు చదువుకోవడానికి బయటికి వెళ్ళాలనుకుంటున్నారా, మరి దేవా మరి ఉద్యోగానికి బయట దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా తండ్రి. మీ చిత్తం ఏ విధంగా ఉంటే వాళ్ళని ఆ విధంగా దీవించండి యేసుప్రభ. ప్రతి ఒక్క చిన్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి యేసుప్రభ. అడుగుడు ఇవ్వబడు నన్ను నా తండ్రి. మీ నామలు అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తాను. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తాను తండ్రి. నా ప్రతి ఒక్క ప్రార్థన మొరని మీరు ఆలకించి యేసుక్రీస్తు నామములో ప్రార్థన నీరు కట్టి ఫలింపజేయండి యేసుప్రభ దేవా. ఎంతమంది నీ బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో దేవా మరి మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి యేసుప్రభ. క్యాన్సర్ పేషెంట్స్ కానీ దేవా, మరి హార్ట్, లివర్, లంగ్స్, పెరాలసిస్, ఏ అవయవాలకున్న రోగాలతో దేవా నీ బిడ్డలు బాధపడుతున్నారో, ఎంతమంది బిడ్డలు మరణ పడక మీద ఉండి మిమ్మల్ని ఆరాధిస్తున్నారో మీకు తెలిసిన తండ్రి. వాళ్ళ ప్రతి సమస్యని కాల్చివేయండి యేసుప్రభ. అనారోగ్యాన్ని మొత్తం పతలోకలో బంధించండి యేసుప్రభ దేవా. దేవుని నామంలో సంపూర్ణమైన స్వస్థత చేత మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. మీ యొక్క వెలుగు నింపండి యేసుప్రభ నీ బిడ్డల మీద దేవా. మరి నీ బిడ్డల మొరను ఆలకించి దేవా, ఎంతమంది హాస్పిటల్స్లలో ఉన్నారో, ఎంతమంది మరణ పడక మీద ఉండి మిమ్మల్ని ఆరాధిస్తున్నారో ప్రభు, ప్రతి ఒక్క బిడ్డని మొరని ఆలకించి యేసుప్రభ మీరే వాళ్ళకి తోడు నీడుగా ఉండండి యేసుప్రభ దేవా. మరి పండగ వస్తుంది దేవా, క్రిస్మస్ పండగ దేవా. పండగకి కావాల్సిన అవసరతలు అక్కర్లన్నీ మీ బిడ్డలకి తీర్చండి నా తండ్రి దేవా. మీరు సహాయం దయచేయండి. అదేవిధంగా నా తండ్రి, ప్రతి ఒక్క చీకటి శక్తిని కాల్చివేయండి నా తండ్రి దేవా. అప్పుల సమస్యనన్నింటినీ తీసివేయండి నీ బిడ్డలు దేవా. మరి ఎంతమంది అప్పుల బాధలలో ఉండి దేవా మరి ప్రార్థన చేస్తున్నారో తండ్రి యేసుప్రభ. మరి ఆ అప్పుల బాధల నుంచి మీ బిడ్డలకు విడుదల కలిగించండి యేసుప్రభ. మీరే అప్పులన్నీ తీర్చివేయండి. మీ బిడ్డలు యేసుప్రభ తలగా ఉంటారన్నావు నా తండ్రి, తోకగా కాదు యేసుప్రభ. అప్పిచ్చు వారిలాగా ఉంటారు కానీ అప్పు తీసుకునే వారిలాగా కాదన్నావు నా తండ్రి యేసుప్రభ. మరి మీ బిడ్డల్ని తలగా నియమించి అప్పు ఇచ్చేవారిలాగా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలను కాల్చివేయండి యేసుప్రభ దేవా. ప్రతి విషయంలో మీ బిడ్డలకు మీరు తోడు నీడుగా ఉండి మీరు ఎక్కల కింద భద్రపరచుకొని మీ నామానికి మహిమ ఘనత వహించుకోమని యేసుక్రీస్తు ప్రార్థన తండ్రి. ఆమేన్ నా తండ్రి ప్రభా. ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని దాన్ని నీరు కట్టి ఫలింపజేయమని యేసుక్రీస్తు ప్రార్థన తండ్రి. ఆమేన్ నా తండ్రి. మా ఛానల్ని దయచేసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయగలరు. అదేవిధంగా మీ ప్రతి ఒక్క సమస్యని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. మేము వాటి గురించి తప్పక ప్రార్థన చేస్తాం.